గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ కోల్ తక్షణం విడుదల చేయాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో గంగవరం పోర్టు గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున గంగవరం యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ విదేశాల నుండి కొనుగోలు చేసిన కోల్ గంగవరం పోర్టుకు చేరుకుంటే అది స్టీల్ ప్లాంట్ కి చేరకుండా ఆదాని యాజమాన్యం అడ్డుకుంటుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో నిర్మించిన గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ తో వ్యాపారం చేస్తూ దీనికి నష్టాలు కలిగించాలని అనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కనుక తక్షణం స్టీల్ ప్లాంట్ కోల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, కె గంగాధర్, పుల్లారావు, నీలకంఠం, వి ప్రసాద్, మురళి, శ్రీనివాసరెడ్డి, రామన్న, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, పీజీకే రాజు, రాజా, శంకరరావు, అప్పలారెడ్డి, స్టీల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శ్రీనివాస్, నమ్మి రమణ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. జై అయోధ్యరామ్ సిఐటియు. గంగవరం పోర్టు యాజమాన్యం 1,50,000 టన్నుల కోల్ని ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వకుండా జీతాలు పణంగా పెట్టి కొన్నటువంటి కోల్ని విదేశాల నుంచి వచ్చిందని ఇక్కడ పెట్టుకున్నారు. ఆ కోల్ ఇవ్వకపోవడం మూలంగా స్టీల్ ప్లాంట్లో 450 పుషింగ్ కేజీల కోకోల్ బ్యాటరీస్ 150 పుషింగ్లకి తగ్గిపోయాయి. తగ్గిపోవడం అంటే ఉత్పత్తి ఆగిపోవడం కాదు, పుషింగ్లు ఆగిపోవడం కాదు. అక్కడ వచ్చే నష్టం కోకోన్ బ్యాటరీస్ వాళ్ళకి హెల్త్ దెబ్బతింటా ఉంది. రెండో పక్క దాని నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ లీక్ అయితే మానవాళికి ప్రమాదం జరగబోతా ఉంది. ఇంత జరుగుతున్నా ఆదాని యాజమాన్యం చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టుకొని కోర్టులకు పోయి ఫ్యాక్ట్ ఛార్జెస్ కట్టినా లోడింగ్ ఛార్జెస్ అని డెమరేజ్లు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ నిర్వహించిన భూముల్లో కట్టుకున్న గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సర్వీస్ చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిక చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తద్వారా విశాఖపట్నం పోర్టు నుంచి గంగవరం పోర్టు వరకు ఉన్న 2.5 లక్షల టన్నుల కోకింగ్ కోల్ని ఈ రోజు ఇక్కడ గంగవరం ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్యాటరీలు ఏమైనా ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది వల్ల వచ్చేటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అవి వస్తే ఈ ప్రాంతం అంతా కూడా భస్మీపట్నం అయిపోతుంది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కాబట్టి ఈ ప్లాంట్ రక్షించుకోవడం మా బాధ్యతే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి బాధ్యతగా గుర్తించి గంగవరం పోర్టు యాజమాన్యం మీద పోరాటానికి శబ్దం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ. ప్రజలు అనుకుంటా ఉన్నారు కోల్ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గుతూ ఉంది, నష్టాలు వస్తాయని చెప్పేసి. నష్టాలే కాదు, ఉత్పత్తి తగ్గడమే కాదు, కోకోన్ తాలూకా బ్యాటరీస్ డ్యామేజ్ అయిపోతే అటువంటిది కోల్ను కూడా రిలీజ్ చేయకుండా ఈ రోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఫేక్ న్యూస్ మీద పని చేస్తా ఉన్నారు. ఈ కోల్ కనుక రిలీజ్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరిగితేనే మీ యొక్క డబ్బులన్నీ వస్తాయి తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫేక్ నిలిపేస్తే మీకు రావాల్సిన డబ్బులు పైసా కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఈ కోల్ రిలీజ్ చేసే విధంగా చర్యలను తీసుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు మన యూనియన్ అధ్యక్షులు వైద్య దాస్ గారు కారణం బొగ్గు కొరత కాదు. ఆల్రెడీ గంగవరం పోర్టులో 150,000 టన్నులకు పైగా ఈరోజు కోల్ ఉంది. దీని మీద అటాచ్మెంట్తో కోర్టుకు కొంతమంది వెళ్ళడం వల్ల ఈరోజు సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి ఈ బొగ్గు సకాలంలో సప్లై చేయకపోతే 5 బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో 5 బ్యాటరీ సంక్షోభంలో ఎదురుతుంటే డ్యామేజ్ జరిగితే దాని నుండి వెలువడే విషవాయువులు ఏవైతే ఉన్నావో ఈ మొత్తం ప్రజానీకానికి కూడా తీవ్ర నష్టం చేకూర్చేటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం అనేది ఉంది. ఇంత సీరియస్ అయిన అంశాన్ని కూడా ఇటు ఎమ్మెల్యే గారు కానీ మల్లా శ్రీనివాస్ గారు కానీ పార్లమెంట్ సెషన్ విడిపోయిన తర్వాత